గురించి తప్పుడు వార్తలు రాసాం. నాని గారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారని రాసాం. వర్కౌట్ కావాలి. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా, రుజువులు ఇవి. ఇట్లా నువ్వు ఇస్తాను చూడు. నీ భార్య, మీ సతీమణి అఫ్టివేట్, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫ్టివేట్, ఆ అఫ్టివేట్ లో చూపించిన ఆస్తులు, అమ్మ మైక్ పట్టుకోండి ప్లీజ్. ఆ అఫ్టివేట్ లో చూపించిన ఆస్తులు ఇట్లా పట్టుకోండి, మైక్ పట్టుకోండి ప్లీజ్. ఆ అఫ్టివేట్ లో వేసిన ఆస్తులు, నీకు సూర్యప్రకాశం చెరువులు గిరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అప్డేట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా అండ్ రేపు దీని స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉన్న అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్ గా ఉండే అతను కూడా, ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట ఏంటి రేణిగుంట పూడిలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి. అవి కూడా అటాచ్ చేశారు. ఇది శాంపుల్ ఫేజ్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా మీ పైన. ఇప్పుడు కూడా ఆడియో మాట్లాడతాను, కంప్లైంట్ పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నాన్నగారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి. అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్నీ బయటకు వస్తున్నాయి. తొందర ఎందుకు వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయనని ఇన్సల్ట్ చేసి అవమానించి డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళు 9 నెలలు మేము వెయిట్ చేయబడలా. వెంటనే లోపల పడేసాను, పెద్ద విషయం కాదు. మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా లే. చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అండ్ మన నాయకులకి అందరికీ ఇది నేనేదో భయపడో, నేను ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని చదన్నా నా పైన ఏదో రాసేస్తే నేనేదో భయపడిపోతాను. రుజువులుందా? రైట్. అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు. మా పెద్దమ్మ పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చేమో. ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్టు. ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది. ఎవరు చెప్పారో మీకు? రైట్, తెచ్చి చూపించాలి కదా, పత్రికలకు ఇవ్వాలి కదా. ఇవన్నీ నేను పత్రికలకు పంచుతాను. ఇప్పుడు మీకు చేత కాదని తెలిసి ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన. నేను భయపడను, ఇంట్లో కూర్చోను, హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తాను. రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను. ఇంకా మా లీడర్స్ గురించి ఏం రాసావు? అందరూ అధికారుల దగ్గర డబ్బులు తీసేశారా? మాకు ఇంకేం పని బాట్లేదు అనుకుంటా ఉన్నావా? బాగా వినుకోవచ్చవన్నా. 30 సంవత్సరాలుగా మాకు రూలింగ్ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలే. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇక్కడ ఉన్న అందరూ సెల్ఫ్ మేడ్ పీపుల్. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిడ్డలు ఎడ్యుకేషన్ ఇచ్చినారు, సొంత వ్యాపారాలు ఉన్నాయి. రూలింగ్ లేదే, ఎట్లా సంపాదించుకున్నారు? స్వశక్తితో వచ్చిన వాళ్ళు పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని 30 సంవత్సరాలుగా ఉన్నారు మా లీడర్స్. నీలాగా కాదు, సెల్ఫ్ మేడ్ పీపుల్. గర్వంగా కాళ్ళు ఎగరేస్తాం మేమందరము. రూలింగ్ లో ఏం సంపాదించుకోవాలా, పుట్టినప్పటి నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మా రూపాయి, ప్రతి సంపాదించిన రూపాయికి ఖర్చు పెట్టినానికి మా దగ్గర లెక్కలు ఉంది. కానీ మీ విషయానికి వస్తే కేవలం 19 నుంచి 24, అది కూడా కోవిడ్. మీరు చూడొచ్చు డేట్స్ కానీ, మ్యూటేషన్స్ కానీ, కన్వర్షన్స్ కానీ. కోవిడ్ టైంలో
అందరు ఇంట్లో కూర్చుంటే ప్రజల సొమ్ముతో పండ్లు కూరగాయలని డ్రామాలు వేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని మొత్తం కోవిడ్ టైంలో మార్చుకున్నారు ఆస్తులంతా. అందరు చిన్న కొడుకేంది పెద్ద కొడుకేంది అందరు. ఇంకా వినుకో, మా పెద్ద ఆయన పెట్టిన భిక్ష నీ పెద్ద కొడుక్కి, మా పెద్ద ఆయన పెట్టిన భిక్షతో తిరుగుతా ఉన్నాడు. మా పైన హత్యాయత్నం చేసినోడు నువ్వు ఈ పెద్ద లెక్క నీకు. వ్యాసాలు రాసేది, మానాలు తీసేది, ప్రాణాలు తీయాలనుకున్నాడు మానాలు తీసేది లెక్క. కానీ ఒక మహిళగా చెప్తా ఉన్నాను చూడు, నా ఉసురు నీకు కొట్టుకుంటుంది. నువ్వు ప్రతిసారి దెబ్బతీస్తాను. భయపడి రాలే ఇక్కడికి, నీకు మళ్ళా హెచ్చరించడానికి వచ్చిన. నువ్వు కరెక్ట్ అయిన వాడు అయితే రా ఇక్కడికి. పబ్లిక్ ఉన్నారు అందరు చూడండి. ఈ రోజుతో నువ్వు హీరో అయిపోతావు కదా, మా రాజకీయం జీరో అయిపోతుంది కదా రుజువులు ఇస్తే. మర్యాద కానీ నీకు అవి ఏంలే. నాని గారు ఏంటంటే కూడా ఇట్లా దొచ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అన్నా కూడా మీకు ఏంలే, ఇట్లా దొచ్చుకొని మళ్ళీ వారానికి మళ్ళా వస్తారు, ఏముండదు మీకు. కాబట్టి ఇది ఫేస్ 1. నీ కొడుకుతో ఒక్కరిదే నీ సతీమణి ఆస్తుల చిట్టాలు అప్డేట్లు చూపించలే కదా. ఈ రోజు కొత్త కేసు పెడతా, ఎలక్షన్ కమిషన్ కి విచారణ చేయమని చెప్తా. మనకి ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు, ఆడవాళ్ళు ఎంత విమర్శిస్తే అంత ఎదిగిపోతామని సిగ్గుగా లేదని అందరికీ తెలుసు. అండ్ ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ ఇది మంచి గవర్నెన్స్, మంచి రాజకీయ వ్యవస్థ, మంచి అధికారిక వ్యవస్థ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఏ అధికారులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారో ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే. కొద్దిమంది ఇష్టపడి తప్పు చేశారు, కొద్దిమంది కష్టపడి తప్పు చేశారు. 5 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మారమని చెప్పాం, మారిన వాళ్ళకి ఏసీబీ లేవు. మారనోళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీబీ రైడ్ జరుగుతుంది, అరెస్టులు ఇంకా అవుతాయి. సో అధికారులు 95% బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది చంద్రగిరిలో. ఎవ్వరు కూడా భయపడకండి. ఒకరో ఇద్దరో తప్పులు చేస్తున్నారు, సర్దిద్దుకుంటారు. మిగతా 95 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫాలో ద రూల్. మనం మంచి గవర్నెన్స్ ఇస్తా ఉన్నాం. అతను బ్లాక్ మెయిల్ కి భయపడద్దు. అతనికి తెలిసిన ఏకైక విద్య ఎప్పటి నుంచి 2014 నుంచి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అదే అతనికి తెలిసిన విద్య. అతను ఫోన్లు తీకండి. నా ఫోన్ తీసే ధైర్యమే లేదు. ఇక్కడ పిలుస్తుంటే కట్ చేస్తున్నా.